మండలంలోని మాధవరం 1 గ్రామం జగనన్న కాలనీ గృహ నివాసులకు మౌలిక వసతులు లేక రహదారి ఇరువైపులా ముళ్ల పొదలు ఎక్కువగా ఉండడంతో రాత్రి వేళల్లో విష పురుగులు తిరుగుతున్నాయని కాలనీ వాసులు సమస్యలు పరిష్కారం చేయాలని కాలనీ గృహ నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం జగనన్న కాలనీ గృహ నివాస ప్రజలు మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి పక్క గృహాలు మంజూరు చేశారని, కాలనీలో రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలతో రహదారి కనిపించడం లేదని, రాత్రి వేళల్లో విష పురుగులు సంచరిస్తున్నాయని బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నామని, మా సమస్యల పట్ల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని తెలిపారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీ నివాస ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయమని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, రహదారి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించేందుకు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కడప జిల్లా సిద్ధవటం మండలం వన్మాధారం జగనన్న కాలనీ రైలు కట్టి యువతల మాకు ఈ విపరీతంగా చెట్లు పెరిగిపోయినాయి, పురుగులు పాములు తిరుగుతుంటాయి, సరిగ్గా లైట్లు వెళ్ళడంలా, ఒక లైన్లో అసలు మనుషులు తిరిగే చోట లైట్ లేవు. చాలా సమస్య. మా కాలనీ వలసలు చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా. ఎవరైనా ఆఫీసర్లు, సోషల్ ఆఫీసర్లు, గవర్నమెంట్ కలెక్టర్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు ఎవరైనా ఇక్కడ జోక్యం చేసుకొని మమ్మల్ని బాగా చేయకపోతే మేము చచ్చిపోయే పరిస్థితి. ఇక్కడ నుంచి బండ్లు పోవాలన్నా చాలా దారుణంగా రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని గమనించండి, మా బాధలు చూడండి. ఒక దయపెట్టి ఏ రోడ్డు మీద మేము పోవాలన్నా రావాలన్నా మాకు భయంగా ఉంది. టైంలో కరెంట్ లేదు, ఏమీ లేదు, మాకు న్యాయం చేయాలా. లక్ష్మీదేవి ఎస్టేట్లో పని చేసుకుంటుంది. రాత్రి 8 గంటల పూట రావాలన్నా చాలా కష్టంగా ఉంది. నా పేరు వెంకటసుబ్బయ్య బిట్ట. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడ 15 కుటుంబాలు ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్డు లేక రైలు కట్ట కింద నీళ్ళు వచ్చాయంటే మా దిక్కేలా. ఇంకా రైలు కట్టగా న్యాయం చేయకపోతే మేము అడవిలో జీవిస్తాం, ఊళ్ళలో జీవించడంలా.